శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 579వ నామం మృణాళ మృదుదోర్లత. మంత్రస్వరూపంలో శ్రీ మృణాళ మృదుదోర్లతాయై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మరియు కుండలిని మహాశక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ప్రయాణాన్ని మరోసారి వసిన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. ఇంతకు ముందు నామంలో అమ్మవారిని సహస్రారము అనగా మహాకైలాసంలో మహాకామేశ్వరునితో లాస్యం చేస్తున్న శ్రీ లలితా పరమేశ్వరిని దర్శింపచేసిన వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో అమ్మవారి యొక్క ప్రయాణం మూలాధారం నుండి సహస్రారం వరకు ఎలా జరుగుతుందో వివరిస్తున్నారు. అమ్మవారు అత్యంత సుకుమారంగా సుషుమ్నా నాడి ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా అమ్మవారి సుషుమ్నా నాడికి ఇరువైపులా ఈడ పింగళి నాడులు అనుసరించి ఉన్నాయి. తామర తూడులోని దారం వలె అత్యంత సున్నితంగా సూక్ష్మంగా ఉన్న కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో అత్యంత సుకుమారంగా ప్రయాణిస్తూ ఉంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఎలా వర్ణించారో మనం తెలుసుకుందాం. మృణాళము అంటే తామర తూడు, మృదు అంటే మెత్తదనం, దోర్లత అంటే చేతులు. అమ్మవారి చేతులు తామర తూడు వలె మృదువుగా ఉన్నాయి అని ఈ నామంలో అమ్మవారి అభయహస్తాన్ని వసిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క ఈ అభయహస్తమే మనకు చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తోంది. ఈ నామంలో అమ్మవారు మనకు ఇస్తున్న దివ్యమైన అభయాన్ని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ అమ్మవారి అభయహస్తం ఎల్లవేళలా మనలను అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.